పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ దైవ దీవెన కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా ఒక భక్తి గీతాన్ని విని దేవుని యొక్క నామాన్ని మహింపరచుదాం. ప్రభు మహాకృపలో పరిశుద్ధ గ్రంథాన్ని సంక్షిప్తంగా ధ్యానించడానికి ఈ టీవీ ఛానల్ ద్వారా సహాయం అందించగా గడిచిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు తిమోతికి రాసిన మొదటి పత్రిక వరకు మనం ధ్యానించుకోవడం జరిగింది. బైబిల్ యొక్క 66 పుస్తకాల్లో దాదాపుగా 55 పుస్తకాలని మనం సంక్షిప్తంగా ధ్యానించడానికి ప్రభువు తన యొక్క సహాయత అందించారు. ఈరోజు తిమోతిలకు రాసిన 2వ పత్రికను మనం ధ్యానించబోతూ ఉన్నాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక. దయచేసి మీ గ్రంథాన్ని తెరవండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానములను బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. అపోస్తలుడైన పౌలు గారు సువార్త యాత్రలు చేస్తూ ఆయా ప్రదేశాల్లో సంఘాల్ని స్థాపించి ఆయా సంఘాల్లో కొంతమంది సహాయ సేవకులను పెద్దలను నియమించి సంఘ నాయకత్వాన్ని వారికి అప్పగించడం జరిగింది. ఇక్కడ తిమోతికి వ్రాసిన పత్రిక అనే ఈ యొక్క పత్రికలోని ప్రత్యేకమైన మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం. అపోస్తుడైన పౌలు ప్రియుడగు కుమారుడగు తిమోతికి వ్రాసిన ఉత్తరము. ఎఫెసీలో సంఘ కాపరిగా ఈ తిమోతి పనిచేస్తూ ఉన్నాడు. మొదటి పత్రికలో మనం చూసాం. ఎఫెసీలో పనిచేస్తున్న ఎఫెసీ సంఘంలో పనిచేస్తున్న ఈ తిమోతి గారికి మరి యొక్క పత్రిక కూడా రాయవలసిన అవసరత పౌలు గారికి ఏర్పడింది. మనం చదువుకున్న లేఖన భాగంలో ఈ పత్రిక యొక్క ముఖ్యమైన ఉద్దేశం పౌలు గారు తిమోతికి అడ్రస్ చేయడంలో తెలుస్తుంది. బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాల్లో తిమోతికి రాసిన ఈ 2వ పత్రిక 55వ పుస్తకం. ఈ పత్రికలో 4 అధ్యాయాలు ఉంటాయి. ఈ 4 అధ్యాయాల మొత్తంలో 83 వచనాలు వ్రాయబడ్డాయి. మొదటి పత్రిక వలె ఈ 2వ పత్రికలో కూడా మొదటి భాగంలో యవనస్తుడైన తిమోతి అనే సేవకుని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. తిమోతి అనే ఈ సేవకుని వయసు 22 సంవత్సరాల వయసుగా ఉంటుంది. అప్పటికి పౌలు గారి యొక్క వయసు దాదాపుగా 70 సంవత్సరాల వయసుగా ఉంటుంది. ఎఫెసులో ఉన్న ఓ పెద్ద సంఘానికి ఈ తిమోతి అనే ఈ సేవకుడు పరిచారకునిగా పనిచేస్తున్నాడు. అపోస్తుడైన పౌలుకి తిమోతికి ఉన్న సహవాసం, స్నేహం మరి తండ్రి కుమారులు స్నేహం వంటిదని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. నా కుమారుడగు తిమోతి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతి మంచి దైవ సేవకుడు. దేవుని వాక్యం చేత, ఆత్మ చేత నడిపించబడుచు దేవుని ఎంతగానో స్తుతిస్తున్న దైవ సేవకుడు. ఎఫెసీ పట్టణంలో క్రేతు అనే ఒక ఓడలోనే ఉంది.
కొరింథీ పట్టణానికి దగ్గరలో ఉంటుంది. పౌలు గారు ఎక్కువగా ఓడలో ప్రయాణం చేసేవాడు. ఎటు ప్రయాణం చేసినా క్రేతుకు వచ్చి కుమారుడైన తిమోతిని దర్శించి కొన్ని రోజులు అక్కడ ఉండి విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి మరలా వేరే స్థలానికి అతడు ప్రయాణం చేసేవాడు. ఈ తిమోతి పత్రికను ఉంటున్న అధ్యాయాల్ని 3 భాగాలుగా విభాగించవచ్చు మనం. 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగం తండ్రిగా దైవ సేవకునిగా కుమారుడైన తిమోతికి, తోటి దైవజనుడైన తిమోతికి ప్రోత్సాహాన్ని కలుగజేస్తూ ఉంది ఈ భాగం. ధైర్యంగా ఉండు తిమోతి, ఓర్పు వహించు, నమ్మకంగా ఉండు, మంచి సైనికుని వలె నీవు పోరాడాలి సుమా, నీ యొక్క రక్షణను కాపాడుకోవాలి అనే విషయాలు దీంట్లో రాస్తున్నాడు. 2వ భాగంలో 2వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 14వ వచనం నుండి 4వ అధ్యాయం 5వ వచనం వరకు ఒక ప్రత్యేకమైన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. యోగ్యమైన పనివానికి ఉండే లక్షణాలు, దేవుడే యోగ్యునిగా ఎంచే పనివానిగా ఉండాలి తిమోతి అనే సంగతి రాస్తున్నాడు. 3వ విభజనలో 4వ అధ్యాయం 6వ వచనం నుండి 22వ వచనం వరకు పౌలు గారు ముగింపు మాటలు చెప్పి తాను ప్రయాణం చేస్తూ సేవలో సహాయపడిన వారందరికీ వీడ్కోలు మాటలు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో ఈ సంగతులు ప్రాముఖ్యంగా వివరించడం జరిగింది. ఇక్కడ మొదటి తిమోతి పత్రికలో ఎఫెసీ సంఘం కొంతవరకు ఆధ్యాత్మికంగా బలంగానే ఉంది. ఈ మొదటి తిమోతి పత్రికకు 2వ తిమోతి పత్రికకు మధ్యలో కొన్ని సంవత్సరాల వ్యవధి ఉంది. ఈ సంవత్సరాల వ్యవధిలో ఎఫెసీ సంఘం ఆధ్యాత్మికంగా ఎదగవలసిన వారు ఆత్మీయంగా ఎదగడం మానేసి దిగజారిపోయిన స్థితికి వచ్చేయడం జరిగింది. ఆ సంఘానికి ఆత్మీయ తండ్రిగా, సంఘ స్థాపకునిగా ఉన్న పౌలు గారికి ఈ విషయాలు తెలపబడ్డాయి. చాలా బాధపడుతూ ఎదగవలసిన సంఘం ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన స్థితిలో ఉన్న కారణాన్ని బట్టి పౌలు గారు ఎంతో హృదయ వేదనను నొందుతాడు. సంఘం తిరిగి ఆధ్యాత్మికంగా పురుకొల్పబడ్డానికి, మంచి సేవకునిగా నీవు పరిచయి, ఆత్మీయంగా సంఘాన్ని బలపరచని చెప్పడానికి ఈ పత్రిక యొక్క ముఖ్యమైన ఉద్దేశమై ఉంటుంది. జీవం కలిగిన దేవుని సంఘము. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో ఈ సంగతి వ్రాస్తారు. జీవం కలిగిన దేవుని సంఘమును కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్మలను దేనియందు అధ్యక్షులుగా నియమించెను. ఆ యావత్ సంఘమును గూర్చియు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్త పడము అనే మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా సంఘం దిగజారిపోయిన స్థితిని జ్ఞాపకం చేస్తాం. మొదటి ఆది సంఘం చూస్తే ఆది సంఘానికి ప్రార్థనా బలం ఎక్కువగా ఉండేది. ఆది సంఘంలో విశ్వాసులందరూ ప్రార్థించేవారుగా ఉండేవారు. విశ్వాస వీరుడుగా వారు చెప్పబడేవారు. తమ దైవ సేవకులు జైల్లోకి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించకూడదని నెపంతో పేతురు గారు లేక పౌలు గారు చెరసాల్లోకి వెళ్ళిన సంఘము అత్యాశక్తితో ఏకమనసుతో ప్రార్థిస్తూ ఏ రికమెండేషన్స్ లేకుండా, పొలిటికల్ గా తెలిసిన వారు రికమెండేషన్ చేయకుండానే ప్రార్థన బలాన్ని బట్టి తమ సేవకుల్ని ఆ యొక్క చెరసాల్లో నుంచి విడుదల చేసుకోగలిగిన సత్తా, ప్రార్థనా బలం ఆది సంఘానికి ఉండేది. ఇప్పుడు ఆ బలమంతా పోయింది. బలం ఎలా పోయిందంటే, ప్రార్థించవలసిన విశ్వాసులు, దైవ బిడ్డలు ప్రార్థించకపోతే మానవుల్లో ఉండవలసిన దైవశక్తి నశించిపోతుందనే మాట పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు తిమోతికి. వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలుగా మనం కూడా ఒక సంగతి దృష్టించుకోవాలి. ప్రార్థన క్రైస్తవునికి ఆయువు పట్టు. ప్రార్థించడం అంటే దేవునితో మాట్లాడడం, సహవాసం చేయడం. మనం ఇంతే ప్రార్థన చేస్తే ఇంతే శక్తి దేవుని దగ్గర నుంచి వస్తుంది. మనకి ఇంత ప్రార్థన చేస్తే ఇంత శక్తి వస్తుంది. విస్తారమైన ప్రార్థన చేస్తే విస్తారమైన దేవుని శక్తి ఈ సామాన్యమైన మానవుల్లోనికి వచ్చి మనిషిని పవిత్రపరిచి ఆధ్యాత్మికమైన
బలం శక్తి సమకూర్చేవానిగా చేయగలుగుతుందని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యంలో కొన్ని సంగతులను గురించి జ్ఞాపకం చేస్తూ తిమోతిని పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో 8వ వచనం, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైనా నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభావంలో పాలివాడవై ఉండుము. తిమోతి, సంఘాన్ని నడిపించడానికి శరీరానుసారమైన లోకశక్తి కాదు కావాల్సింది, దేవుని శక్తి మీద నీవు ఆధారపడాలి సుమా అని జ్ఞాపకం చేస్తున్నాడు. నేటి మన సంఘాల్లో మనకు కాపురులుగా, మందను కాచేవారుగా, నాయకులుగా దేవుడిచ్చిన మన యొక్క నాయకులందరూ సమర్థవంతంగా పనిచేయగలగాలి అంటే దేవుని శక్తిని వారు ఆర్జించేవారుగా ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుని శక్తిని పొందుకునేవారుగా ఉండాలనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా, యేసు క్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దైవ సేవకునికి బలం శక్తి ఎక్కడి నుంచి రావాలంటే దేవుని నుండి వస్తేనే అది దేవుని శక్తి అని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలమైన మనం గమనించాల్సింది ఏంటంటే, బలహీనులము, శరీరులము, మంటివారము, మన శక్తి మనకు చాలదు. బలవంతుడైన దేవుణ్ణి మనం ఆశ్రయించాం, నమ్ముకున్నాం. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మనతోనే ఉండాలి అంటే ప్రార్థించడం ద్వారా, వాక్యమును చదువుట ద్వారా, ధ్యానించడం ద్వారా దేవుని శక్తిని మనం పొందుకోవాలని జ్ఞాపకం చేస్తూ మరొక సంగతిని తిమోతి గారికి పౌలు గారి జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయంలో 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును తిమోతి. దేవునిలో మనకి దినాలు పెరిగే కొలది, వయసు పెరిగే కొలది ఆధ్యాత్మికంగా ఎదగాలి దేవుని శక్తిని బట్టి. ఇలాగ భక్తిపరునికి విశ్వాసం పెరిగే కొలది దినాలు మారిపోతాయి, చెడ్డ దినాలు అయిపోతాయి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. భక్తిపరులను, దేవునికి శక్తి లేని వారిని ఈ లోకాధికారైన అపవాది సాతానుడు జల్లించి వేస్తాడు. విశ్వాసంలో నుంచి వారిని వెనక్కి లాగేస్తాడు సుమా. అలాంటి సైతాను శోధన సహితం నెగ్గడానికి ఆత్మీయమైన బలం అంత్య దినములు రాకమునిపే సంపాదించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఎఫెసీ పత్రికల 5వ అధ్యాయంలో 15వ వచనం ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి. నేడు దినాలు మనం గమనిస్తే ప్రియులారా, పేపర్ చదివినా, టీవీ చూసినా, ఏం చూసినా శుభవార్త వినడం కంటే మరణకరమైన వార్తలు, రక్తపాతం, యాక్సిడెంట్స్, నెమ్మది లేని స్థితులు, యుద్ధ భయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పౌలు గారు సూచించిన భయంకరమైన అంత్య దినాలు మొదటి దశలో మనం ఉన్నామని గమనించుకోవాలి. నేటి దినముల యందు మాకు సంతోషం లేదు, క్షేమకరమైన వార్త లేదు, ఎన్ని దుర్దినాలని మనిషి గమనించి దుర్దినాల్లో ఆధ్యాత్మికంగా భ్రష్టుడు కాకున్నట్లుగా బాల్య దినముల యందే రక్షణకు అనుకూలంగా ఉన్నప్పుడే, అనుకూల సమయంలోనే క్రీస్తును అనుసరించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. రాను రాను భక్తి పనుల్లో జరగబోతున్న ఆధ్యాత్మికమైన దుస్థితి, నీచ స్వభావం ఏ విధంగా ఉంటుందో చూడని ఈ 3వ అధ్యాయంలో పౌలు గారికి జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, తిమోతి పత్రిక 2వ పత్రిక నాతో తెరవండి. 3వ అధ్యాయం 2వ వచనం, యాలగనగా మనుషులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షలను, బెంకములాడు వారును, అహంకారులను, దోషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారునై ఉంటారు. అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు,
అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయింపని వారునై ఉన్నారు. ఇంకో మాట చెబుతున్నాడు, ఇట్టి వారికి తిమోతి నీవు విముఖుడవై ఉండుము. భక్తిలో సాగుతున్న వారు ఆధ్యాత్మికంగా ఎదగాలి, కానీ దేవుని శక్తి వారిలో తగ్గిపోవడాన్ని బట్టి ఈ లోకంలో ఉన్నవాడు విశ్వాసంలో నిలిచిన వారిని వెనక్కి లాగేస్తూ ఇలాంటి అక్కర్లేని లక్షణాలు కలుగు చేస్తాడని జ్ఞాపకం చేస్తాడు. మనుషుల్లో ప్రేమ తగ్గిపోతుంది, అనురాగం తగ్గిపోతుంది, ఒకరినొకరు ద్రోహం చేసుకునే మనస్తత్వం, గర్వాంధులంటే గర్వంలో పెంచి పెరిగేవారు, ఒకరినొకరు లెక్క చేయని స్థితి. ఒక మాటలో చెప్పాలంటే పైకి భక్తిగా నటిస్తూ దేవుని శక్తి లోపల లేనివారుగా ఉంటారు. దేవుని మీద ఉన్న దైవ ఆశ ప్రేమ కంటే దేవుని స్థానంలో డబ్బు పెట్టుకుని ధనాపేక్షలు, ఎందుకు భక్తి చేస్తున్నామంటే ఏదో నాకు లాభం రావాలి అనే ఉద్దేశాన్ని దేవునికి వ్యతిరేకంగా వారు ధరిస్తారు. ఇలాంటివి ఈ లోకంలో సంఘంలో కనబడినప్పుడు తిమోతి నువ్వు వాళ్ళతో ఏకమైపోవద్దు, వారికి విముఖుడవై ఉండుము, ఇలాంటి వారికి దూరంగా ఉండమని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి వారికి దూరంగా ఉండాలంటే 4వ అధ్యాయంలో తిమోతి 2వ పత్రికలో 2వ వచనం విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గర్దించుము, బుద్ధి చెప్పుము. దైవ సేవకుని యొక్క ప్రాముఖ్యమైన లక్షణం చూడండి. ఇక్కడ చెడు, బలహీనత, ఆధ్యాత్మికమైన సోమరితనము సంఘంలో కనబడుతున్నప్పుడు సేవకుడు వాళ్ళని మేల్కుంటూ మీ భక్తి బాగుందమ్మా, బాగా చేస్తున్నాడని కాకుండా పొరపాటు నీలో ఉంది, ఆధ్యాత్మికంగా సోమరితనం నీలో ఉంది, దేవుని కంటే ఈ లోకాన్ని ధనాన్ని ప్రేమించే అక్కర్లేని మనసు నీలో ఉంది, నువ్వు దాంట్లోంచి బయటకు వస్తేనే దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతావని సేవకుడు ఖండించాలి, బుద్ధి చెప్పాలి, గర్దించాలి. అప్పుడు మాత్రమే సంఘాన్ని పాపాన్ని నుంచి వేరు చేసి, లోకాన్ని నుంచి వేరు చేసి దేవునికి నిందారహితులుగా ఆయన రాకడలో ఎత్తబడేవారుగా సిద్ధపరిచి దేవునికి అర్పణ చేయగలిగే మంచి సేవకుని, గృహ నిర్వాహకుని యొక్క లక్షణాన్ని సేవకుడు కలిగి ఉంటాడనే మాటలు ఈ గ్రంథంలో రాస్తున్నాడు. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలమైన మనం గమనించాల్సింది ఏంటంటే ఎఫెసీ పట్టణంలో ఆధ్యాత్మికమైన సోమరితనము, ఆధ్యాత్మికమైన ఎదుగుదల లేని స్థితులు గుండా పౌలు గారు ప్రయాణం చేసిన సంఘాన్ని దృష్టిలో ఉంచుకొని వారి నాయకులుగా వారందరినీ దేవుళ్ళు నడిపించాలంటే మాదిరికరమైన జీవితం నీకు ఉండాలి తిమోతి. దేవుని యొక్క మంచి పోరాటాన్ని పోరాడాలి సుమా. సైనికుడి వలె నువ్వు పోరాడాలి. సైనికుడు నియమ ప్రకారంగా పోరాడతాడు. నువ్వు అలాంటి నియమాలు పెట్టుకుంటేనే ఇతరులకు, సంఘానికి మాదిరికరంగా ఉంటావు. సంఘం సేవకునిగా నిన్ను అనుసరిస్తుంది. తద్వారా నేను క్రీస్తును పోలి నడుచుకొచ్చున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి దేవుని మాటలు సంఘంలో నెరవేర్చబడతాయని తిమోతికి కొన్ని హెచ్చరికలను పౌలు గారు చేస్తున్నారు. వాక్యం చున్న దేవుని బిడ్డలారా, మనము అనుసరించవలసింది క్రీస్తు మాదిరి మనకుంది. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు రాబోతున్నాయి ముందుగానే దేవుడు బయలుపరిచాడు. ఆ కాలాలు మనలోనికి రాకున్నట్లుగా వాటిలో నుంచి మనం తప్పించబడి 100% నిజమైన దేవుని విశ్వాసులుగా ఆయన చేత బలానమ్మకమైన మంచి దాసురాలా, నా భక్తిలో నీవు స్థిరంగా ఉన్నావు, నా వలే జీవించావు, నీ కొరకు వాగ్దానం చేసిన పరలోకాన్ని స్వతంత్రించుకోండి క్రీస్తు ఆ మాట మనకి తప్పగా చెప్పేటట్లుగా, ఆహ్వానించేటట్లుగా సత్ప్రవర్తన, క్రైస్తవ భక్తి కలిగి దేవుని శక్తిని గ్రోలి ప్రార్థించడం ద్వారా, వాక్యాన్ని చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా దినదినము ఈ నూతన సంవత్సరంలో దేవునికి దగ్గర ఉన్నట్లుగా ఈ వాక్య ధ్యానమును దేవుడు మన ఇంటిలో దీవించును గాక.
ఆమేన్. మిగిలిన విషయాలు పూర్తిగా అర్థం కావాలి అంటే దయచేసి శ్రోతలు ఈ పత్రికను మిగిలిన విషయాలన్నింటినీ క్షుణ్ణంగా చదివి దైవాశీస్సులు పొందాలని దైవ సేవకునిగా మేము ఆనబెడుతూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రభువా, మా బ్రతుకుల్లో నీవు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎఫెసీ సంఘం ఆధ్యాత్మికంగా దిగజారిపోయినప్పుడు సంఘ నాయకుడైన తిమోతిని సంఘాధ్యక్షుడైన స్థాపకుడైన పౌలు గారిని ఆత్మ చేత నింపి అభిషేకించి సంఘానికి మాదిరిగా నడుచుకోవాలి. తిమోతి, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో నీవు మాదిరిగా ఉండాలి, దేవుని శక్తిని బట్టి నువ్వు పనిచేయాలని కొన్ని హెచ్చరికలు మీరు రాయించినందుకే స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినములంత ముందు కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మాతో మాట్లాడుతూ ఎత్తబడే సంఘంగా మేము ఉండాలి అంటే, నీ రాకడలో ఆయుత్తపడాలి అంటే, ఎదుర్కోవాలి అంటే నీ దైవ శక్తి ప్రాముఖ్యతను, భక్తిలో క్రైస్తవ నీతిమత్వాన్ని మాకు బోధించినందుకే స్తుతిస్తూ ఉన్నాం. ఈ చెవి ముందు నీ మాటలు వినిన అనేక మందిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నీ వాక్యం వినడాన్ని బట్టి వారికి రావాల్సిన దీవెన దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైనా రోగగ్రస్తులు ఉన్నట్లయితే వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. స్వస్థపరిచే నీ హస్తాన్ని బిడ్డలకు చాపుతూ ఉన్నాం. నీ హస్తం ద్వారా వారికి సంప్రాప్తం అవ్వాల్సిన స్వస్థను అనుగ్రహించండి. చదువుతూ ఉన్న స్టూడెంట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం. బాధల్లో, కష్టాల్లో, శోధనలో చేయని నేరాన్ని విధించబడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీ నూతన సంతోషం, ఆనందాల చేత, దైవ శక్తి చేత వారిని నింపబడినట్లుగా చేయమని, ఈ వాక్య ధ్యానాలు అనేకులకు ఆధ్యాత్మికమైన శక్తి బలాలు, రక్షణను చేకూర్చినట్లుగా చేయమని, ఈ పరిచర్యను దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన నూతనమైన స్వభావంతో అంత్య దినములను సహితము నెగ్గి క్రీస్తుకు దినదినము దగ్గర ఉన్నట్లు వీరుడు తన బిడ్డలకు సదా తోడుగా ఉండుగాక. ఆమేన్. అందరికీ క్రీస్తునందు శుభములు.